హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. దానికి నేను పావు కేజీ టమాటాలు క్యూరీ చేసుకున్నాను. అలాగే షాజీరా మసాలాలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. అలాగే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మసాలాలు వేసాను. షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. పచ్చివాసన పోయే వరకు వేగించాలి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. ఇది టమాటా ప్యూరీ పచ్చిది కదండి, మొత్తం బాగా వేగాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని మనం మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ పడుతుంది. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో జీరా పౌడర్ వేస్తున్నాను 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్. కొత్తిమీర వేస్తున్నాను. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు రైస్ వేసేద్దాం.
ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా టమాటా రైస్ అండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ మసాలాలు వేసి చేశాను. చాలా చాలా టేస్టీ. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.